మేడ్చల్ పట్టణ మెట్రో రైలు సాధన సమితి ఆధ్వర్యంలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఏర్పాటు చేసిన శాంతియుత ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద నార్త్ సిటీకి మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం స్పందించాలని నినాదాలు చేసి ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ పారడైజ్ నుంచి మేడ్చల్ పట్టణం వరకు మెట్రో సాధనే లక్ష్యమన్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించి నార్త్ సిటీకి మెట్రో అవసరమని గుర్తించి గత ప్రభుత్వంలోనే ప్రతిపాదించారని మాజీ సీఎం కేసీఆర్ అని తెలిపారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టును రద్దు చేసి తన ఊహానగరానికి తరలించే కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అని తీవ్రంగా వాదించారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేస్తూ మూసీ పరివాహక ప్రాంతాన్ని బడాబాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ కోణంలో ఆలోచించి నట్టేట ముంచుతున్నారని ఎద్దేవా చేశారు. తన జీవిత కాలంలో ఇలాంటి అసమర్థ అనుభవం లేని సీఎం ని చూడలేదని విమర్శించారు. మెట్రో విషయంలో రాబో రోజుల్లో మరో ప్రజాఉద్యమం తప్పేలా లేదని జోసెన్ తెలిపారు. మహానగరంలోని రోడ్లు నాలాల పునరుద్ధరణ ఎప్పుడూ అటకెక్కించి ఉన్నది పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే సిటీలో మెట్రో ప్రతిపాదనలపై 1,00,000కు పైగా సంతకాల సేకరణ పూర్తయిందన్నారు ఎమ్మెల్యే కేపీ. ప్రభుత్వానికి కళ్లు తెరిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ తరపున కొట్లాడతామన్నారు. మేడ్చల్ నగరం వైపు మెట్రో అంశంలో అసెంబ్లీని అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పారడైజ్ టు కండ్లకోయ మెట్రో విస్తరించే వరకు ఉద్యమం ఆగదని కేపీ వివేకానంద తెలిపారు. శంషాబాద్ కి 45 కిలోమీటర్ల దూరంలో నిర్మించబోయే తన ఊహానగరం ఫోర్త్ సిటీపై ఉన్న ప్రేమ ఇక్కడి లక్షల మందిపై లేకపోవడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే. ఈరోజు మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మేడ్చల్ మెట్రో రైల్ సాధన సమితిగా మరి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి సంక్షేమ సంఘం నాయకులందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరం ఉత్తర ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వారే స్వచ్ఛందంగా అందరూ కూడా మేడ్చల్ ప్రాంతానికి మేడ్చల్ రూట్ లో మెట్రో రైలు సాధించి తీరుతామని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని గత సంవత్సరం కాలం నుండి చేస్తా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ ఉత్తర నగరానికి ఉత్తర ప్రాంతానికి హైదరాబాద్ నగరంలో నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో మరి కండ్లకోయ వరకు పారడైజ్ నుంచి కండ్లకోయ వరకు కూడా మెట్రో రైలు వేయాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని ఒక కన్సల్టెన్సీని కూడా అపాయింట్ చేసి దీనిపైన స్టడీ చేసి డిపిఆర్ తయారు చేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రతిపాదించాలని చెప్పేసి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి ఆలోచన లేకుండా ఇలాంటి అధ్యయనం లేకుండా ఇక్కడ ఈ యొక్క మెట్రో రైలు గురించి ఎలాంటి మరి ప్రతిపాదనలు కూడా ఉన్న ప్రతిపాదనలు కూడా అన్ని కూడా రద్దు చేసి మరి ఇంత పెద్ద మహానగరాన్ని విస్మరించి తన ఊహానగరం ఏదైతే ఉన్నదో ఫోర్త్ సిటీ అని చెప్పుకుంటా ఉన్నారో ఈ యొక్క మహానగరాన్ని వదిలిపెట్టి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 45 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి తన ఊహానగరానికి మాత్రం మెట్రో రైలు కావాలి. కానీ ఇక్కడ లక్షలాది జనము అతి కూతవేటు దూరంలో ఉన్నటువంటి యొక్క మా సుచిత్ర కానివ్వండి, జీడిమెట్ల విలేజ్ కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, మరి కండ్లకోయ మేడ్చల్ కానివ్వండి, వీటిని పూర్తిగా విస్మరించి మరి ఎక్కడనో మారుమూలంగా ఉన్నటువంటి తన ఊహానగరానికి ఫోర్త్ సిటీకి మెట్రో రైలు వేయడం అనేది మాత్రము ఈ నిర్ణయాన్ని తీసుకుంటారు. మహానగరంలో సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు. ఈరోజు రోడ్లకు విస్తరణకు పని లేవు. ఈరోజు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అటకెక్కించేసినారు. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా ఇది మొదటి ధర్నా కార్యక్రమం, మొదటి నిరసన కార్యక్రమం. రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు కూడా, ముఖ్యమంత్రి కళ్ళు తెరిచే వరకు కూడా మా పోరాటం ఆపబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సాధన సమితి మెట్రో రైలు రావాలని చెప్పేసి కరాఖండిగా గత 8-9 నెలల నుంచి నిర్వివాదంగా పోరాటం చేస్తా ఉన్నారు, ఫైట్ చేస్తా ఉన్నారు. మాకు న్యాయమైన హక్కు ఖచ్చితంగా రావాలని చేస్తా ఉన్నారు. దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. పెద్ద ఎత్తున రేపు పొద్దున రాబోయే రోజుల్లో మేము కూడా సంవత్సరం టైం ఇవ్వాలి విపక్ష పార్టీ అని చెప్పేసి ప్రభుత్వానికి ఇచ్చినాం. కానీ ప్రభుత్వం అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అసెంబ్లీలో కూడా ఈ యొక్క అంశాన్ని గతంలో లేవనెత్తాం. కానీ దీనికి సరైన సమాధానం ముఖ్యమంత్రి గారు రాలేదు.
రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానివ్వండి, అన్ని వేదికలపైన కానివ్వండి, తప్పకుండా ప్రజా గొంతుగా వినిపించి మేడ్చల్ కి మెట్రో రైలు వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. సాధారణ సమితి ఏర్పడ్డది. దాని ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక 6-7 ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. బోయినపల్లిలో, మన సుచిత్రలో, మేడ్చల్లో, ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర 2 సార్లు ఇప్పటికే చాలా ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. ప్రజలను అవేర్నెస్ చేయడంలో సఫలీకృతం అయ్యాము. ఇప్పటికే 25,000 మంది సంతకాలు చేశాము. ముఖ్యంగా మన నగరం అన్నప్పుడు 4 పక్కల కనెక్ట్ అయితేనే అది నగరం అవుతుంది. ఒక 3 పక్కల కనెక్ట్ చేసి ఒక పక్కన ఇగ్నోర్ చేయడం అంటే అది నగరం కాదు, అది కనెక్షన్ కాదు. మెట్రో లాస్ లో వస్తుందంటే లాస్ కాకపోవడానికి కారణం ఏముంటది? 30% నెట్వర్క్ కనెక్ట్ కాలేదు, 30% పీపుల్ కనెక్ట్ కాలేదు, అందుకే మెట్రో లాస్ లో ఉంది. మన నార్త్ లో ఉన్న మనమందరికి మెట్రో లేకపోవడం మన దౌర్భాగ్యం, మనల్ని ఇగ్నోర్ చేయడం వాళ్ళ అవివేకం. మనము ఇప్పటికైనా మనం ఫైట్ చేసైనా తెచ్చుకోవాలి. మనం ఫైట్ చేయకుంటే రాదు. ఎందుకు రాదంటే మనల్ని ఇక్కడ ఇంత మునుపు ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఇంత పెద్ద జనాభా సాంద్రత ఉన్న మనల్ని ఇగ్నోర్ చేసి అక్కడెక్కడో ఉన్న ఊహా నగరానికి తీసుకెళ్ళడం అనేది మనం భరించలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఏదో 8 నెలల నుండి భరించాము. మనల్ని మళ్ళీ ఇలా విస్మరించి అటు ఇచ్చే వరకు మనం భరించలేకపోతున్నాం. ఎందుకు భరించాలి? మనం ట్యాక్స్లు కడతాం, చాలా ట్యాక్స్లు కడుతున్నాం. 30%, 40% ట్యాక్స్ ఇక్కడ పోతున్నాయి. 60% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాం మనం ఇక్కడ నుండి 40% ఐటీ పీపుల్ గచ్చిబౌలికి వెళ్తారు. ఒక ఐటీ ఎంప్లాయీ గచ్చిబౌలికి వెళ్ళడానికి 1.5 hours నుండి 2 hours పోవడానికి అవుతుంది, 2 hours రావడానికి అవుతుంది. నేను 10 years నుండి ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ ని. పోవడానికి 60 కిలోమీటర్లు, రావడానికి 60 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు పోవాలి. ఒక చిన్న మెట్రో 20 కిలోమీటర్ల మెట్రో కనెక్టివిటీ ఇస్తే ఏం పోతుంది? 116 కిలోమీటర్ల కనెక్టివిటీ ఫేజ్ 2 లో ఇచ్చారు. మనం ఒక 20 కిలోమీటర్స్ కనెక్టివిటీ ఇవ్వమని అడుగుతున్నాం. మనమే పెద్దగా అడగట్లేదు, చిన్న 20 కిలోమీటర్స్ కనెక్టివిటీ అడుగుతున్నాం. అది లాభదాయకమైన మెట్రో, ఇదేం నష్టం జరగదు. అక్కడ ఏదో ఊహానగరం చెట్లు చేమలు ఉన్నాయి, కొన్ని 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి, దానికి ఇవ్వద్దని అంటే మీరు అక్కడికి ఇచ్చుకోండి, అటు శ్రీశైలం దాకా కూడా ఇచ్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మీరు ఎంత ఇచ్చుకోండి, మమ్మల్ని ఇగ్నోర్ చేయొద్దని మా విజ్ఞప్తి. అందుకే కంపల్సరీ మాకు ఇవ్వాలని మా కోరిక. ఇళ్లతో నిత్యం రద్దీగా ఉండే మేడ్చల్, కోంపల్లి, కుత్బుల్లాపూర్, షామీర్పేట్ ఈ ప్రాంతాలన్నింటినీ విస్మరించి ఎక్కడో ఊహల నగరానికి, ఫోర్త్ సిటీకి మెట్రో 40 కిలోమీటర్లు ప్రతిపాదించడము ఈ ప్రాంత ప్రజలుగా మా అందరినీ తీవ్రంగా ఆవేదనకు గురి చేసింది. మేము అడుగుతున్నది ఒక్కటే, మాకు ఇక్కడ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 20 కిలోమీటర్స్, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 20 కిలోమీటర్స్. ఆ ఊహల నగరానికి ప్రతిపాదించిన ఆ 40 కిలోమీటర్లను మాకు ఇక్కడ ఈ ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరానికి కేటాయిస్తే ప్రజలందరికీ బాగుంటుంది. నిత్యం వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైటెక్ సిటీకి వెళ్తున్నారు. వాళ్ళందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మా మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు ప్రతిపాదించాలని మరియు వేగంగా పూర్తి చేయాలని మా మెట్రో సాధన సమితి సభ్యులందరి ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము.